నమస్కారం. ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్ ఏ సమాజానికైనా బలమైన పునాది. ఈ రెండు కీలక రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయి. ఈ కార్యక్రమాల వెనుకున్న దృష్టి, అమలు, ప్రభావం గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆరోగ్యం ఆశల దీపం, విద్య భవిష్యత్ రూపం, ప్రతి ఇంటికి వెలుగై, ప్రతి హృదయానికి నమ్మకమై. వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో ప్రజల అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు మెరుగైన వైద్య సదుపాయాల అవసరం, మరోవైపు నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రుల ఆశలు. ఈ అవసరాలను గుర్తించి ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలనే సంకల్పంతో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారు ఆరోగ్యం మరియు విద్యా రంగాల్లో పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఆరోగ్యం మరియు విద్యా రంగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు. ఇప్పుడు ఆయనతోనే మాట్లాడి ఈ కార్యక్రమాల వెనుకున్న ఆయన ఆలోచనల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, వ్యక్తిగతంగాను ప్రభుత్వ పరంగాను. విజయవాడ వెస్ట్లో ఆరోగ్యం, విద్యా రంగాలపై ప్రధానంగా ఫోకస్ చేయడానికి కారణం ఏంటి సార్? ముఖ్యంగా నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ఆ నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు కూడా చాలా ఎక్కువ గమనించాను నేను. ఓకే. కాబట్టి ఆ రెండింటి మీద ఫోకస్ చేయడం మంచిది అని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను వాగ్దానం చేశాను. ఈ రెండు రంగాల్లో మీ విజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే ముఖ్యంగా వైద్య రంగంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక స్కీమ్స్ ఇస్తున్నాయి. కానీ వాటన్నిటికీ కూడా రియాక్టివ్ హెల్త్ కేర్ అనమాట. హెల్త్ కేర్ అనేది లేదు, సిక్ కేర్ ఇస్తున్నాం. ఒక మనిషి సిక్ అయిపోయినాక వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే అక్కడ వాళ్ళకి మందులు ఇవ్వటం, ట్రీట్మెంట్ ఇవ్వటం, భగవంతుడి దయ వలన బతికి బట్ట కడితే మళ్ళీ పొలిటీషియన్స్ వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు జనరల్గా. దానికి ఆల్టర్నేటివ్గా ప్రివెంటివ్ సిక్నెస్ చేయించాలి అనేది నా విజన్. ప్రివెంటివ్ సిక్నెస్ అంటే ప్రజల్లో యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని ఇనీషియల్ స్టేజ్లోనే కనుక మనం ఇంటర్వ్యూన్ అయ్యి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ముఖ్యంగా డయాబెటీస్, కొలెస్ట్రాల్ మేనేజ్మెంటు, తర్వాత థైరాయిడ్ ఫర్ లేడీస్కి పర్టికులర్గా, ఇట్లాంటి హైపర్ టెన్షన్ ఒకటి, ఐ విజన్ ఒకటి, ఇలాంటి కనుక రైట్ టైంలో ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళు కనుక సలహాలు సంప్రదింపులు చేసి వ్యాయామం చాలా అవసరం, ఎక్సర్సైజ్ కొంత చేయాల్సిన అవసరం ఉంది అని చెబితే వాళ్ళు సిక్ కాకుండా కనుక మనం ప్రివెంట్ చేయగలిగితే క్యూరేటివ్ కాస్ట్, డబ్బు సేవ్ అవుతుంది, దాంతోపాటు వీళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుద్ది. కరెక్ట్. దాని డెరివేటివ్ ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్ పెరుగుద్ది. చేతుల్లో సేవా సంకల్పం, మనసుల్లో మంచి భావం, ప్రజల కోసం ముందుకు సాగే సుజనా ఫౌండేషన్. ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాలు, డయాగ్నోస్టిక్ టెస్టులు, మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలు, గ్రామ స్థాయిలోనే వైద్య సేవలను అందించేలా సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నారు. చాలా మంది పేదవాళ్ళు, బీదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, పొద్దున్నేసి కూలి పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళనమాట. ఎక్కువ చాలా సమస్యలు ఉంటుంది. వాళ్ళు ఎవరు ఏ సమస్య మీద వెళ్ళినా సరే సకాలంలో తీరుస్తున్నారు. ఉచితంగా అత్యాధునిక పరికరాలతో వాళ్ళకి వైద్య పరీక్షలు అందించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఈ వైద్య పరీక్షలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల వల్ల అనేక మంది ప్రజలు సమయానికి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన కూడా పెరుగుతోంది. మీరు నిర్వహిస్తున్న ప్రధాన ఆరోగ్య కార్యక్రమాల గురించి వివరిస్తారా సార్? మొట్టమొదటిసారిగా మేము సర్వైకల్ క్యాన్సర్కి వాటికి మాకు హైదరాబాద్లో మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉంది. అక్కడ షేర్ ఇండియా అని రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే. లాట్ ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ అందరూ కలిసి పెట్టారు. డాక్టర్ పిఎస్ రెడ్డి గారు, డాక్టర్ మధుమోహన్, చాలామంది ఉన్నారు. వాళ్ళ సహకారంతో సర్వైకల్ క్యాన్సర్కి పెట్టాము. ఎందుకంటే
ఉమెన్కి పర్టికులర్గా ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే దట్ ఇస్ క్యూరబుల్ టుడే. 4th స్టేజ్ వరకు చూడకుండా ఉండే కంటే ఆ కార్యక్రమం బాగా నడుస్తూ ఉంది. దాని రిజల్ట్ చూసుకొని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఇంప్రూవ్ చేద్దాం, డెవలప్ చేద్దాం అని చెప్పి వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేసాం. ఇంకా చాలా ఉంది పని చేయవలసింది. మాకు డాక్టర్ రెడ్డి ల్యాబ్ సహకారంతో సుజనా ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సుజనా ఫౌండేషన్ అనేది మా ఫ్యామిలీది ఫౌండేషన్. ఇవన్నీ చూడగా ఇట్లా అయితే లాభం లేదు, వీళ్ళు ఎవరూ రావట్లేదని చెప్పి మళ్ళీ ఒక సుజనా ఫౌండేషన్ సహకారంతోనే మొబైల్ హెల్త్ వ్యాన్స్ అని 2 తయారు చేయించాం. అందులో ఎక్స్రే, ఈసీజీ, సిటీ, అల్ట్రాసౌండ్ కూడా చేస్తారు. తర్వాత డాక్టర్ వెళ్తారు, వెళ్ళి బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా తీసుకొని చేసేసి ది స్పాట్లో డయాగ్నోస్ వీలైనంత వరకు చేసి, ఒకవేళ కనుక హాస్పిటల్స్ పంపాలి, పిఎస్సి పంపాలంటే అక్కడి పంపుతారు. అదర్వైజ్ ప్రైమరీ హెల్త్ ఇష్యూస్ అక్కడ కనుక్కోగలరు. సో అది బాగా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 months అయింది మేము మొదలుపెట్టి. దాని మీద స్పందన బాగానే ఉంది. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారు సార్ మీ వెహికల్? వీక్లీ 2 days డిఫరెంట్ లొకేషన్స్లో. ఓకే. అంటే మీ నియోజకవర్గం అంతా? ప్రస్తుతానికి మా నియోజకవర్గం చేస్తున్నాం. నెమ్మదిగా డిస్ట్రిక్ట్ మొత్తం చేయాలనేది నా కోరిక. సుజనా ఫౌండేషన్ సేవలో కొత్త విజన్, ప్రజల కలలకు తోడుగా అభివృద్ధి ప్రయాణం. విద్యారంగంలో కూడా పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ క్లాస్ రూమ్స్, పేద విద్యార్థులకు సహాయం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ పాఠశాల అభివృద్ధి కోసం మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటో వివరించగలుగుతారా సార్? పాఠశాలలు నా అభిప్రాయం ప్రకారం అయితే జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి తయారు చేస్తే అవి కొన్ని దశాబ్దాల వరకు నడుస్తాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి నేను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకొచ్చి కొన్ని చేసాం. పర్టికులర్గా ఇంకా చాలా ఉన్నాయి చేయవలసింది. సీట్స్ అని ఆర్సీఎం రెడ్డి గారు అని ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు ఢిల్లీ నుంచి ఆయన నడుపుతారు. సోషల్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలపింగ్ ది సొసైటీ అనే దాని మీద వాళ్ళు కూడా చాలా ఫండ్స్ తీసుకొచ్చి ఐఓటీ ల్యాబ్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి అన్నీ కూడా పిల్లలకి ల్యాబ్స్ అవి పెట్టించారు. సో దట్ వాళ్ళకి అవేర్నెస్ వస్తూ ఉంది. వాళ్ళందరికీ వాళ్ళు రోబో డిజైన్ చేయగలుగుతున్నారు, రోబో ఫ్యాబ్రికేట్ చేయగలుగుతున్నారు. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే విధంగా చేస్తూ ఉన్నాం. దాని మీద స్కూల్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి ఫైనాన్షియల్ ఖర్చు ఉన్న గవర్నమెంట్ సహకారంతో కొన్ని తీసుకొని కన్వర్జెన్స్ చేయాలి అనేది నా ఉద్దేశం. స్టేట్ గవర్నమెంట్ 10 రూపాయలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్లో ఉంటే కొంత తీసుకొచ్చి, కొంత సిఎస్ఆర్ ఫండ్స్, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్న P4 కనుక ఎవరన్నా కనుక ముందుకు వస్తే అవి చేయటం. నా వంతు నేను కాంట్రిబ్యూట్ చేసి ఆ P4 విధానమే, ఇది నథింగ్ బట్ ఇది ఒకటే. దీని ఫలితంగా విద్యార్థుల్లో నమ్మకం పెరుగుతోంది, విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. నేను ఐఓటీ నేర్చుకుంటున్నాను. ఇది 6th క్లాస్ స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నాను. వాట్ ఈస్ ఐఓటీ, వాట్ ఈస్ కంప్యూటర్, బేసిక్స్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్, పైథాన్ ప్రోగ్రామింగ్, బ్లాక్ కోడింగ్, ఐడి సెన్సార్ గురించి నేర్చుకున్నాను. కంప్యూటర్ బేసిక్ పార్ట్స్ గురించి నేర్చుకున్నాను. లెవెల్ 2 కంప్లీట్ చేయబోతున్నాను. మనం వెళ్ళలేని చోటుకి పంపిస్తే కంప్యూటర్ నుంచి ఆపరేట్ చేసి కెమెరా అక్కడ ఏమేమి ఉన్నాయో అంతా చూసి మనం కంప్యూటర్లో చూడొచ్చు అక్కడ ఏమేమి ఉన్నాయో. అది వచ్చేసరికి ఒక 3D ప్రింటర్. మనం ఒక పేపర్ని ఎలాగైతే ప్రింటింగ్ కి డిజైన్ చేసి ఆ ప్రింటర్ మిషన్ కి ఇస్తామో, అలాగే కంప్యూటర్ లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ని డిజైన్ చేసుకుని 3D ప్రింటర్ ద్వారా దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు పీ అనేది లాక్ చేసుకొని వెళ్తాం. కొంతమంది దొంగలు దాన్ని పగలు కొట్టి లోపలికి వెళ్ళి మన థింగ్స్ అనేది దొంగతనం చేస్తారు. దాని గురించి ఇది కనిపెట్టడం జరిగింది. దీనికి మనం పాస్వర్డ్ ఇస్తాము. రైట్ పాస్వర్డ్ కొడితే డోర్ అనేది ఆటోమేటికల్లీ ఓపెన్ అవుతుంది. సాయిల్ అనేది వాటర్ తో డ్రైగా ఉన్నప్పుడు ఆ సాయిల్ మాస్టర్ సెన్సర్ డిటెక్ట్ చేసి ఐఓటీ గేట్వే కి పంపిస్తుంది, గేట్వే రిలేకి పంపిస్తుంది. ఇది అనేది ఫార్మర్స్ కి చాలా యూజ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. మోషన్ డిటెక్ట్ అయినప్పుడు లైట్ ఆన్ అవ్వాలి, మోషన్ నాన్ డిటెక్టెడ్ అన్నప్పుడు లైట్ ఆఫ్ అవ్వాలి అని చెప్పి మనం కోడింగ్ ఇస్తాం. ఆ కోడింగ్ ఇచ్చిన తర్వాత ఒక రూమ్ లో దాన్ని సెట్ చేసుకోవాలి. మోషన్ డిటెక్ట్ అయ్యి ఐఆర్ సెన్సారే గేట్వేకి
గేట్వే ఎల్ఈడి బల్బ్కి మెసేజ్ సెండ్ చేస్తుంది. అప్పుడు లైట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీస్లో నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి వస్తాయి. వాటిని ఒక్కొక్కటి సెపరేట్ చేసేదానికి చాలా టైం పడుతుంది. అదే ఈ సిస్టమ్ని వాడితే మాత్రం అదే కలర్ డిటెక్ట్ చేసేసి వేరే వేరే వాటికి ప్యాక్ చేసేసి పంపించేసిద్ది. వాడడం వల్ల టైం అనేది తక్కువ సేపట్లో పని ఎక్కువ అవుతుంది. మెడిసిన్ డోస్ అనేది మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కొన్నిసార్లు తెలియకపోవచ్చు ఏ రోజు ఏ టైంలో ఏ డోస్ అనేది వేసుకోవాలి, ఏ ట్యాబ్లెట్ అని వేసుకోవాలి అని కొన్ని మందికి తెలియదు. అలాంటి టైంలో దీన్ని మనం ఎంతో బాగా ఉపయోగించవచ్చు. మనం ఇక్కడ ఫిక్స్ చేసి ఆ ట్యాబ్లెట్ని ఈ డిస్పెన్సర్లో ఇస్తే అది టైం అవ్వగానే ఈ బజర్ ద్వారా పేషెంట్ని అలర్ట్ చేసి ట్యాబ్లెట్ అనేది ఇందులో డిస్పెన్స్ చేస్తుంది. మనం ఒకవేళ రేషన్ షాప్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు మనకి వెయిట్ అనేది వాళ్ళు ఎక్కువ తక్కువ ఇస్తూ ఉండొచ్చు. దానివల్ల మనకి ఫుడ్ షార్టేజ్ అంటే కరువు రావడం, మనకి ఆహారం సరిగ్గా సరిపోకపోవడం లాంటివి జరగచ్చు. అలాంటివి ఆపడానికి మనకి మిషన్ అనేది కనిపెట్టారు. దీని ద్వారా ఒక మనిషికి ఎంత కావాలి, లేకపోతే మనం రేషన్ షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఎక్కువ తక్కువ ఇస్తారు కదా, దాన్ని ఆపడానికి. Our project title is Smart School Climate Sustainability Network. The aim of our project is to make our school environment smart and safe. We are measuring in temperature, humidity and air quality. And we also made a smart water pumping system that waters school plants automatically. This helps in save water, protect plants, and create a clean climate around us. This system can be installed in all schools. It is beneficial from the whole country because it saves water, it protects plants, it improves student health. మా స్కూల్ నుంచి ఈ ఇన్నోవేషన్ ట్రైనింగ్ తీసుకున్న పిల్లలు ముంబై ఎగ్జిబిషన్ ఐఓటీ ఎగ్జిబిషన్కి వెళ్ళారండి. అది నేషనల్ వైజ్ జరిగే ఎగ్జిబిషన్. దానిలో 26 స్కూల్స్ పార్టిసిపేట్ చేసిన మన తెలంగాణ, ఏపీ నుంచి మన స్కూల్ ఒక్కటే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 26 స్కూల్స్ లోనూ మనది ఒకటే గవర్నమెంట్ స్కూల్ అండి. 6th క్లాస్ నుంచే నేర్చుకుంటారండి. సైన్స్ ఫేర్స్ అని ఇలా ఏ కాంపిటీషన్ ఉన్నా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ఓన్ క్రియేటివిటీ తోటి వర్కౌట్ చేస్తారు. కిడ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా ఓన్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళకి ఈ రకమైన అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పాఠశాల తరపున, తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున. పిల్లల కలలకు రెక్కలై ప్రజల ఆరోగ్యానికి భరోసై ప్రతి అడుగులో ఆశగా నిలిచే మార్పు తరం ముందుకు నడిచే. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కనుక తల్లికి వందనం అని దాంట్లో పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తాం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, అంగన్వాడీ వర్కర్స్ కూడా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే వస్తుంది ఫండింగ్ అంతా. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి క్రిస్ప్ అనే ఆర్గనైజేషన్, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ అని సంధ్యారాణి గారు అని, ఆవిడ కూడా రిటైర్డ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ, వాళ్ళందరూ కలిసి పెట్టారు. వాళ్ళ సహకారంతో, వాళ్ళు సుజనా ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో అంగన్వాడీస్ అన్నిటినీ కూడా రెనోవేట్ చేసి అంగన్వాడీ పనిచేసే వాళ్ళకి, ఆ పిల్లలకి కూడా శుభ్రత, ఫుడ్ అంతా కూడా ఎలా చేయాలనేది కూడా నేర్పించాం. దట్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం లాస్ట్ 22 monthsలో. భాషాభివృద్ధి, గణితాభివృద్ధి, శరీరకాభివృద్ధి అందరికీ బాగా నేర్పించారు. మా అబ్బాయికి ఫస్ట్లో మాటలు అల్లరి చేసేవాడు. అంగన్వాడీలో చేర్పిమంటే చేర్పించాము. బాగా చెప్తున్నారు చదువు. ఎక్కువగా ఫోను లేదా టీవీ, ఈ రెండింటికి బాగా ఎడిక్ట్ అయిపోయాడు. ఇంకా నేను స్కూల్కి 1 year నుంచి పంపిస్తున్నాను. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. వాళ్ళ అక్కకి కూడా చెప్తాడు ఇంట్లో. 1 సంవత్సరం క్రితం మాకు విజయ దీపం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. అందులో ఏంటంటే మాకు వచ్చే కరిక్యులంలో ఏమేమి ఉంటున్నాయో అనేది 15 రోజులకు ఒకసారి మాకు రివ్యూ మీటింగ్ చేస్తున్నారు. మేము ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా వాళ్ళు క్రిస్ప్ టీం వాళ్ళు వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. తద్వారా మేము కూడా మా ఇదిలో ముందుకు వెళ్ళడానికి కొంచెం అవకాశం ఎక్కువగా కనబడతా ఉంది. ఆ విధంగానే మేము 15 రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్కి వెళ్ళి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని తెలుసుకుంటూ మేము ఇక్కడ పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామండి. డిజిటల్ ఎడ్యుకేషన్ పై మీ ప్రణాళికలు ఏంటి సార్? డిజిటల్ ఎడ్యుకేషన్ బ్యాలెన్స్డ్గా కనుక వాడుకుంటే, ఎంతైనా సరే బుక్ రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ స్క్రీన్ రీడింగ్ కంటే. కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తూ డిజిటల్తో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు, నాలెడ్జ్ సంపాదించవచ్చు. కానీ అనవసరమైన ఇన్ఫర్మేషన్ అనవసరంగా మైండ్లో డంప్ చేసి పిల్లలు పాడవకుండా చూడాలి. డెఫినెట్గా డిజిటల్ డీటాక్స్ అనేది కూడా అవసరం. ఇప్పుడు ఎంతవరకు వాడాలో అంతవరకు డెఫినెట్గా టైం పెట్టుకొని కంట్రోల్ చేసుకోవాలనేది నా అభిప్రాయం.
విజయదీపం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల నుంచి డిగ్రీ కళాశాలల వరకు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వెలుగునిస్తున్నారు. ఉర్దూ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అక్కడ ప్రోగ్రామ్స్ అయితే బైపీసీ ఎంపీసీ అని ఉన్నాయి, కానీ అక్కడ ల్యాబ్సే లేవు. దాన్ని కూడా భాగ్యనగర గ్యాస్ లిమిటెడ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ వాళ్ళ సపోర్ట్తో, సుజనా ఫౌండేషన్ సపోర్ట్తో వాళ్ళకి అన్ని బాటనీ ల్యాబు, జువాలజీ ల్యాబు, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 ల్యాబ్స్ పెట్టాం. అక్కడ పిల్లలు కూడా బాగా చదువుకుంటూ ఉన్నారు. అంటే అది పర్టికులర్గా ఏంటంటే ఆ ఉర్దూ గవర్నమెంట్ కాలేజీ ఆ ఉన్న ఏరియాలో వాళ్ళకి ఫుడ్ లేక మధ్యాహ్నం నుంచి పిల్లలు వెళ్ళిపోతున్నారు. అది కాకుండా ఉండటానికి ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మనం ఇస్కాన్ వాళ్ళ సహకారంతో భోజనం పెట్టడం మొదలుపెట్టాం. ఒక 6 నెలల్లో గవర్నమెంటే, స్టేట్ గవర్నమెంట్ అన్ని ఇంటర్మీడియట్ స్కూల్స్ కూడా పెట్టిందండి స్కీమ్. అది కూడా సంతోషంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే కులాలకి మతాలకి అతీతంగా సమర్థత సామర్థ్యం పెంచడానికి ఏ విధంగా చేయగలగాలంటే ఆ విధంగా చేయడానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాం. సుజనా చౌదరి సార్ వచ్చినప్పటి నుంచి మాకు ల్యాబ్స్ ఇవ్వడం జరిగింది. సార్ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ మాకు చాలా అందించారు. థ్యాంక్ యూ సార్. He constructed 4 labs, physics, chemistry and botany, zoology. We specially thank you to DGL and Srijana Foundations. దీనివల్ల మా యొక్క చదువుతో పాటు మేము ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇవి ఎంతగానో అవకాశాన్ని కల్పించారు. అందుని బట్టి మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. Sri Sujana Chaudhary sir and their DGL Sujana Foundation came front with helping hand to provide entire laboratory infrastructure. Thanks for giving such a grateful lab. సృజనా చౌదరి గారు మా కాలేజ్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మాట ఇచ్చిన విధంగానే 8 నెలల్లోపు మాకు ల్యాబ్ సదుపాయం చేశారు. ఈ విధంగా ల్యాబ్ అరేంజ్ చేయడం వలన పిల్లల్లో క్రియేటివ్ స్కిల్స్, మన ప్రాక్టికల్ ఎప్పుడైతే బాగా చేశామో మెరుగైన ఉన్నత విద్యను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. Now we can be proudly say that no corporate college will be having this much of sophisticated labs that we are having. ఇటు వైద్య రంగంలో, విద్యారంగంలో ఎన్నో సేవలను అందిస్తున్న సంస్థ సుజనా ఫౌండేషన్. సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పును తీసుకువస్తున్నాయి. ఆరోగ్యవంతమైన సమాజం, విద్యావంతమైన భవిష్యత్తు, అదే నిజమైన అభివృద్ధి. ఈ కార్యక్రమాల వల్ల ప్రజల్లో వచ్చిన మార్పులు ఏంటి సార్? అంటే ప్రజల్లో మార్పుని ఇమీడియట్గా మెజర్ చేయలేము. ఇప్పుడు మేమేంటంటే నేను 22 డివిజన్స్ ఉంటే 22 డివిజన్స్లోనూ హానిరోరియం ఇచ్చి సుజనా మిత్ర అని బాయ్స్ అండ్ గర్ల్స్ని అక్కడ లోకల్ వాళ్ళు పెట్టాం. ఓకే. ప్రతి ఒక్కళ్ళు సమస్యలు వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్కి రావటం, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి 10 మంది 100 మంది మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అలా కాకుండా మోడల్ ఏంటంటే ప్రతి డివిజన్లో వాళ్ళు ఆ మిత్ర వాళ్ళకి అందరికీ మేము ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇచ్చాం నా ఆఫీస్ నుండి. వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేసి చెబితే వాళ్ళు సమస్యలని తీసుకొని మాకు క్యాంప్ ఆఫీస్ ఉంది భవానీపురంలో, అక్కడ చెబితే అక్కడ నుంచి సీనియర్స్ ఉన్నారు 4 వాళ్ళు పోలీస్ ప్రాబ్లం అయితే పోలీసు, మున్సిపల్ ప్రాబ్లం అయితే మున్సిపాలిటీకి, కలెక్టర్కి, రెవెన్యూ ఇట్లాంటి వాటికి వెళ్ళి సమస్యల్ని పరిష్కరించి మళ్ళీ వాళ్ళకి చెప్పడం అనేది చేస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపిస్తూ ప్రతి ఇంటికి భరోసాగా నిలుస్తోంది సుజనా మిత్ర. సార్, చివరిగా మీరు ప్రజలకు ఇవ్వదలసిన సందేశం ఏంటండి? ఇది మనం ఎంత చేసినా ఇంకా చేయవలసింది చాలా ఉంటుందమ్మా. అది మాత్రం నేను తెలుసుకున్నాను ఎమ్మెల్యేగా గెలిచినాక. ప్రయత్న లోపం లేకుండా సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసుకొని అన్ని విషయాల్లో కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక 2 ఇయర్స్లో చేయగలిగినంత చేసాం ఇప్పుడు దాకా. ఇది ఒక యజ్ఞంలో పార్ట్ 1 చేయటం అంతే. ఓకే, నమస్తే. ఆరోగ్యం, విద్య ఈ 2 రంగాల్లో స్థిరమైన అభివృద్ధి కోసం తీసుకున్న ఈ చర్యలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు ఈ 2 రంగాల్లో బలమైన మార్పుకు దారితీస్తున్న ఈ కార్యక్రమాలు ఒక ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇదే అభివృద్ధి దిశ, ఇదే సేవా దృక్పథం. మరొక ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సుజనా ఫౌండేషన్.